హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక పూజారి ద్వారా ఇక ఆనందియే జీవన అన్న నిజం, జ్యోతి సూర్యంల కూతురు అన్న నిజం తెలుసుకోబోతున్న సునంద ఇక ఆనందిని ఇక టెండర్ విషయంలో బాధ పెట్టడంతో ఆనంది గుడికి వెళ్తుంది. దాని ద్వారా ఇక నిజం చెప్పవలసి వస్తుంది పూజారి అయితే. ఇక అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక సునంద అయితే ఇక టెండర్ విషయం మాట్లాడుకుంటున్న సమయంలోనే అక్కడికి వచ్చి, ఏంటి ఆనంది, టెండర్ మనకు వచ్చింది కానీ అది కొన్ని కోట్లలో లాస్ వచ్చింది, అంటే మనకు నష్టమే కలిగింది. టెండర్ వచ్చిందనే కానీ మనకంతా నష్టమే కలిగింది. ఎందుకు తెలుసా అని సునంద అందరి ముందు అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్, ఏంటి సునంద, ఏమైంది, టెండర్ రావడం ఏంటి, నష్టం కలగడం ఏంటి అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు. నేను ఆనందికి 19,000 రాయమని చెప్పాను, కానీ ఆనంది మాత్రం ఆ టెండర్ విషయంలో తప్పు చేసింది. తను 10,000 రాసి ఇక మనకి నష్టాన్ని కలిగేలా చేసింది అని చెప్పగానే ఆనంది స్టన్ అయిపోతుంది. లేదత్తయ్య గారు, నేను అలా రాయలేదు, మీరు చెప్పినట్లే రాశాను, మీరు చెప్పినట్లే విన్నాను, కానీ అలా ఎలా జరిగిందో నాకు తెలియదు అత్తయ్య గారు, నిజంగా చెప్తున్నాను అత్తయ్య గారు అని ఇక బాధపడుతూ అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే సునంద, లేదా ఆనంది, నీ గురించి నాకు అర్థమైపోయింది. ఇన్ని రోజులు నువ్వు నా పెద్ద కోడలివని, ఇక నువ్వు ఎంతో మంచిదానివని, ఇక గుణగణాలు ఉన్నదానివని అనుకున్నాను, కానీ ఇలా మోసం చేస్తావని అనుకోలేదు. ఆ జ్యోతితో చేతులు కలిపి ఈరోజు నా ఇంటి కోడలయ్యావు. ఇక కావాలనే ఇప్పుడు మాకు అన్నిట్లో లాస్ కలిగేలా చేస్తున్నావు. ఇదంతా నీ వల్లే. ఇక ఆ జ్యోతి చెప్తుందేమో నీకు ఇదంతా చేయమని అని ఇక సునంద అయితే ఆనందిని బాధ పెడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంది, లేదత్తయ్య గారు, నేను ఆ టెండర్ విషయంలో మీరు చెప్పినట్లే రాశాను, నేను అలా రాయలేదు అత్తయ్య గారు. ఇక జ్యోతమ్మ విషయానికి వస్తే జ్యోతమ్మని ఏమీ అనకూడదు, జ్యోతమ్మకి ఇక నాకు ఏమీ చెప్పదు, జ్యోతమ్మ కూడా ఇక నా విషయంలో తను ఇక మీ గురించి తెలుసుకొని నన్ను పట్టించుకోవడం లేదు. అలాంటి జ్యోతమ్మ విషయంలో నేనెందుకు తప్పు చేస్తాను, జ్యోతమ్మ చేయమని ఎందుకు చెప్తుంది, జ్యోతమ్మతో మాట్లాడడం లేదు నేను, నిజంగా చెప్తున్న అత్తయ్య గారు. ఇక దీనికి జ్యోతమ్మకి సంబంధం ఏమీ లేదు. ఇక కావాలంటే ఆ సైన్ నేను చేయలేను, నిరూపించుకుంటాను. నేను నిర్దోషి అన్న దగ్గర ఖచ్చితంగా నేను దోషిగా నిలబడ్డాను కదా, నిర్దోషిగా నిరూపిస్తాను అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. లేదానంది, నీలాంటిది నా కోడలిగా ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు ప్రతిసారి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు, దాన్ని సరిదిద్దుకుంటూ వచ్చాను ఆదిత్యని చూసి. కానీ ఈరోజు ఇక ఆ టెండర్ విషయంలో ఇక మనకి నష్టాన్ని కలిగించి ఇక ఆ జ్యోతి కుటుంబం నవ్వుకునేలా చేయాలనుకున్నావు, కాబట్టి ఇదంతా నువ్వు కావాలనే చేశావు. ఇక నిన్ను నమ్మనానంది, ఇక నువ్వు నా కోడలిగా చెప్పుకోవాలంటేనే నాకు సిగ్గుగా ఉంది. ఇక నిన్ను ముఖం చూడాలన్నా నాకు చాలా చిరాగ్గా ఉంది అని ఇక చాలా కోప్పడుతూ ఉంటుంది సునంద అయితే ఆనందిపై. అప్పుడే ఇక ఆనంది, లేదత్తయ్య, నన్ను నమ్మండి, నేను ఏ పాపం చేయలేదు, మీరు చెప్పినట్లే రాశాను, అలా ఎలా మారిందో నాకు తెలియదు అత్తయ్య గారు అని ఇక ఆనంది బ్రతిమలాడుతూ ఉంటుంది. అప్పుడే చైతన్య అక్కడికి వచ్చి, ఏంటమ్మా, వదిన ఆ తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతావా, ఎంతగానో మన కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది, అలాంటి వదినని నువ్వేంటి అవమానిస్తున్నావు, వదిన ఏ తప్పు చేయదు, ఇక తప్పు చేయలేదని తెలుసుకున్న రోజు నువ్వు బాధపడవలసి వస్తుంది, ఈరోజు వదినని ఏమీ అనకండి అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడు సునంద, లేదురా, ఇక ఆనంది విషయంలో నేను క్షమించను, ఈరోజు ఇలా జరగడానికి కారణం ఆనంది, ఇప్పుడు ఇక బయటికి పోతే అందరూ మనను చూసి నవ్వుతారు, లేదు అలా జరగకూడదంటే
ఇక ఆనంది ముఖం నేను చూడకూడదు అని చిరాకు పడుతూ ఆనందిని ఇక కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది గుడికి వస్తుంది. గుడికి వచ్చి కూర్చొని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఈ ఆనంది, ఏంటి శివయ్య, నా జీవితంలో సంతోషం అనేదే లేదా? ఇక నేను పుట్టగానే తల్లిదండ్రులని దూరం చేసుకున్నాను. ఇప్పుడు ఇక పెంచిన తల్లిదండ్రులకి సంతోషం లేకుండా చేస్తున్నాను. ఇక సునంద అత్తయ్య గారు నన్ను చాలా మాటలు అంటున్నారు. సునంద అత్తయ్య గారికి నేను ఏ తప్పు చేయలేదని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఇక ఆఖరికి అక్కడ కూడా నేను దోషిగా ఉన్నాను. ఇక శివయ్య ఏంటి నీ లీల అని ఇక చాలా బాధపడుతూ గుడిలో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద ఆనంది విషయంలో కోప్పడడం అదంతా ఇక ఆనంది చెప్తూ ఉంటుంది కదా గుడిలో. అప్పుడే పూజారి వింటాడు. వెంటనే, ఏంటమ్మా ఈ కుట్టమ్మ జీవితంలో ఎందుకు దేవుడా ఇలా చేస్తున్నావు? కుట్టి ఎంతగానో సంతోషంగా ఇక డబ్బున్న ఇంట్లో పెరగవలసిన కుట్టిని అనాథని చేశావు. ఆ తర్వాత ఇక పెళ్ళిని కూడా తన తల్లి వల్లనే పెళ్ళి చేసుకునేలా చేశావు. కానీ ఈరోజు ఇక తన అత్తయ్య కూడా తన మాటలు అంటుంది. ఏ తప్పు చేయకపోయినా తను దోషి అవుతుంది. ఇక ఎందుకు దేవుడా ఆ అమ్మాయి జీవితంలో ఎలాంటి రాత రాశావు? కన్న తల్లిదండ్రుల్ని ఎదురుగా పెట్టుకొని అమ్మ అని పిలవని పరిస్థితి తనది అని ఇక బాధపడుతూ ఉంటాడు పూజారి. అయితే ఇక ఆనంది ఇక తన అత్తయ్య గురించి బాధపడడం చూసి వెంటనే ఆ సునందమ్మ గారికి ఇక అసలు జ్యోతమ్మ వల్లనే కదా ఆనందిని బయటికి పంపించేది, ప్రతిసారి కుట్టిని బాధ పెట్టేది. ఇక అసలు నిజం నేను చెప్తాను అని ఇక పూజారి అయితే సునందకి ఫోన్ చేస్తాడు. అప్పుడే సునంద ఫోన్ లిఫ్ట్ చేసి, ఎవరు మీరు, అన్నోన్ నెంబర్గా ఉంది అని సునంద అంటూ ఉంటుంది. అవునమ్మా, ఇక అన్నోన్ నెంబరే కానీ నేను మీకు తెలుసు బాగా అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే సునంద, ఎవరు మీరు అని అనగానే, నేనమ్మా పూజారిని అని అనగానే, చెప్పండి పూజారి గారు, ఇప్పుడు ఫోన్ చేశారేంటి అని సునంద అంటూ ఉంటుంది. ఇక మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశానమ్మా అని అనగానే, ఏంటా విషయం అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పూజారి, మీరు కుట్టమ్మని బాధ పెడుతున్నారు. కుట్టమ్మ ఏ తప్పు చేయలేదమ్మా. కుట్టమ్మ ఏ రోజు తప్పు చేయదు. నాకు తెలుసు. కుట్టమ్మ గురించి నాకు బాగా తెలుసు. అసలు తను ఏ రోజు తప్పు చేయదు. కానీ మీరెందుకు తనని దోషిగా నిందిస్తున్నారు? తను ఏ తప్పు చేయదు, నాకు ఆ నమ్మకం ఉంది అని ఇక అంటూ ఉంటాడు పూజారి. అయితే ఎందుకు ఆనంది గురించి అలా పాజిటివ్గా చెప్తున్నావు? నేనేమి ఇక తనని క్షమించి నేను తనని నెత్తిలో కూర్చోపెట్టుకోను అని సునంద అంటూ ఉంటుంది. లేదమ్మా, మీరు తనని నెత్తిలో పెట్టుకుంటారనో నేను కుట్టి గురించి ఇలా చెప్పడం లేదు. కుట్టి మంచితనం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను ఎంత మంచిదో ఎంత గొప్పదో నాకు బాగా తెలుసు. కానీ కుట్టమ్మని ఇంకా దోషిగా నిలబెట్టారని తను శివయ్య దగ్గరికి వచ్చి బాధపడుతుంది. ఆ రోజు ఇక మీకు టెండర్ రావడానికి కారణం తనే. ఇక తనే అయినప్పుడు నష్టాన్ని కలిగించేలా చేస్తుంది. అలా చేయదు కదమ్మా. కొంచెమన్నా అర్థం చేసుకోండి. దాని వెనకాల ఎవరున్నారో తెలుసుకోండి. కుట్టమ్మని బాధ పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు అని ఇక పూజారి సునందకి చెప్తూ ఉంటాడు. అప్పుడు సునంద, ఏంటి పూజారి గారు, ఇక ఆనంద్ గురించి చెప్పడానికేనా మాకు ఫోన్ చేసింది అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, అవునమ్మా, ఇక కుట్టి ఈ గుడిలో బాధపడడం చూసి నేను నీకు ఫోన్ చేస్తున్నాను అని పూజారి అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సునంద అయితే, పూజారి గారు, మీ మీద నేను ద్వేషంతోనో పగతోనో మాట్లాడడం లేదు. ఇక ఆ జ్యోతి వల్ల ఈరోజు ఆనంది ఇక ఇలా మారిపోతుంది. ఆనంది మంచితనం నాకు కూడా తెలుసు. కానీ తనకి జ్యోతమ్మ అని ఎప్పుడు తనంటే ప్రాణంగా భావిస్తుంది. తనని ఎంత దూరం చేద్దామన్నా తను ఎప్పటికీ దగ్గర అయిపోతుంది. ఇక వాళ్ళిద్దరిని దూరం చేయలేము. మళ్ళీ ఈరోజు ఇక మా ఇంట్లో ఈ గొడవ రావడానికి కూడా ఆ జ్యోతియే కారణం. జ్యోతియే
కుట్టికి ఆనందికి ఏదో చెప్పింది, అందుకే ఆనంది ఈరోజు ఈ విధంగా మారింది. ఇక వాళ్ళు నవ్వుకునే పరిస్థితి ఆనంది తెచ్చింది. మా ఇంట్లోనే ఉంటూ ఆనంది ఎంత మోసం చేసిందో అని ఇక సునంద అపార్థం చేసుకో ఉంటుంది ఆనంది విషయంలో. అప్పుడే పూజారి, లేదమ్మా, మీరు కుట్టమ్మ విషయంలో అపార్థం చేసుకుంటున్నారు. తను ఏ తప్పు చేయదు. కావాలంటే నేను ఒక నిజాన్ని చెప్తాను. మీకు అసలు కుట్టి అమ్మ జ్యోతి గారితో ఉంటేనే కదా ఇక మీకు కోపం. అసలు జ్యోతి గారు ఏ తప్పు చేయలేదని తెలిస్తే జ్యోతి గారి మీద కూడా మీకు కోపం ఉండదు కదా అని పూజారి అంటూ ఉంటాడు సునందతో. అప్పుడు సునంద, ఏంటి పూజారి గారు, ఇక జ్యోతి ఏ తప్పు చేయలేదని ఎలా అంటావు? ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఆ జ్యోతి. మీకు కూడా తెలుసు. మళ్ళీ చెప్పించుకోవాలని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని సునంద కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే పూజారి, లేదమ్మా, నేను నిజాన్ని చెప్దామని నీకు ఫోన్ చేశాను. అసలు జ్యోతికి మీ ఇంట్లో ఉంటున్న జీవనకి సంబంధమే లేదు. ముఖ్యంగా జ్యోతి ఇక జీవన కన్న కూతురు కాదు, జ్యోతి కన్న కూతురు కాదు జీవన అని ఇక ముందుగా అసలు యాక్సిడెంట్ చేసింది నీ కొడుకు. ఈరోజు ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరో కాదు, ఆ జీవనే. ఆ జీవన వల్ల ఇక తన తల్లి నిందలు పడకూడదు, ఇక తను ఇక జైలుకు వెళ్ళకూడదు, తన కూతురు నిందితురాల్లా అని తను ఆ తప్పు తన నెత్తిపై వేసుకుంది అని ఇక జ్యోతి ఏ తప్పు చేయలేదమ్మా. ఈరోజు జ్యోతి ఆ తప్పు చేసిందనే కదా తనని దూరం పెడుతున్నారు. ఇక జ్యోతి వల్ల నీ కోడలైన ఇక ఆనందిని కూడా బాధ పెడుతున్నారు. అసలు ఆనంది ఏ తప్పు చేయదు, తన అనుకున్న వాళ్ళకి మంచే చేస్తుంది కానీ చెడు చేయదు అని ఇక పూజారి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, ఏంటి పూజారి గారు, ఈరోజు యాక్సిడెంట్ చేసింది అసలు జీవనన, ఇక జ్యోతి కాదా? అసలు జ్యోతి ఇదంతా చేసిందని జ్యోతిపై ఎంత కోపంగా ఉన్నామో అని ఇక ఆ జీవన అంతు చూస్తా అని అంటూ ఉంటుంది సునంద. అయితే మీకు ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలి. ఇక అసలు జీవన జ్యోతి కూతురు కాదు. జీవన ఇక ఎవరో తెలియని అనాథ. ఇక ఆనంది కుట్టి ఉంది కదా, కుట్టియే జ్యోతి కూతురు, అసలైన కూతురు. తన కన్న కూతురు అని చెప్తే తన తల్లికి ప్రాణగండం ఉందని తన తల్లిదండ్రులు ఎదురుగా ఉన్న నిజం చెప్పలేని పరిస్థితి. కుట్టి జీవితం అలా ఉంటుంది అని ఇక పూజారి అయితే ఇక చెప్తూ ఉంటాడు సునందకైతే. అప్పుడే సునంద స్టన్ అయిపోతుంది. ఏంటి పూజారి గారు, జ్యోతి కూతురు ఆనంది కావడం ఏంటి అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఈ నిజం ఇక నాకు కుట్టికి మాత్రమే తెలుసు. ఇక ఆ విషయం బయట పెడితే ఇక తన తల్లికి ప్రాణగండం ఉందని తన కన్న కూతురని చెప్పకుండా తనలోనే కుమిలిపోతుంది. తను ఎంతగానో బాధపడుతుంది. ఇక తన తల్లిని చూసుకుంటూ అమ్మ అని పిలవలేని పరిస్థితి. ఇక అలాంటి కుట్టి అమ్మకు మళ్ళీ మీరు ఇక ఈ విధంగా బాధ పెట్టడం మంచిది కాదమ్మా. తను ఎంత మంచిదో మీ ఇంట్లోకి వచ్చాక మీరు కూడా చూసుంటారు. ఇది ఏదో పొరపాటు వల్లే జరిగి ఉంటుంది, కానీ కుట్టి మాత్రం అలాంటి తప్పు చేయదమ్మా. ఆ శివయ్య మీద ఒట్టేసి చెప్తున్నాను, కుట్టి ఏ తప్పు చేయదు. అది ఎవరో ఇది కావాలని చేశారు. వాళ్ళు ఎవరై ఉంటారో తెలుసుకోండి, ఆ తర్వాత నిలదీయండి అని ఇక పూజారి అయితే చెప్తూ ఉంటాడు ఇక సునందకైతే. అప్పుడే సునంద ఇక జ్యోతి కన్న కూతురు ఆనంది అన్న నిజం తెలుసుకొని స్టన్ అయిపోతుంది. ఇక నేను ఇన్ని రోజులు ఇక జ్యోతి ఇక తప్పు చేసిందని జ్యోతిని ఒక శత్రువులా చూశాను. అలాంటి జ్యోతి ఏ తప్పు చేయలేదు. ఇక జ్యోతి కూతురైన జీవన సొంత కూతురు కాదు. ఇక కానీ తన తల్లికి ఇక ఆపద రావద్దని కన్న కూతురు పక్కగా ఉండి ఇక కూతురు కాని కూతుర్ని ఇప్పుడు కూతురుగా భావిస్తున్నారు అని ఇక సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంది జీవిత చరిత్ర తెలుసుకొని ఇక ఆనంది గురించి నేనైనా నిజం చెప్దామని జ్యోతికి అనుకుంటే జ్యోతికి ప్రాణగండం ఉందన్నారు పూజారి గారు. ఇక ఆ గండం ఏ రోజు పోతుందో, తల్లి కూతుర్లు ఏ రోజు కలుస్తారో అని సునంద కూడా చాలా బాధపడుతుంది. వెంటనే సునంద ఆనందిని తీసుకొని
ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా ఎవరు చేశారు అని తెలుసుకోవాలని ఇక చాలా తపన పడుతూ ఉంటుంది సునంద అయితే టెండర్ విషయంలో. ఇక అప్పుడే చైతన్య ఇంట్లోకి వస్తాడు. ఇక అమ్మ, మీరు ఆలోచిస్తుంది నాకు అర్థమైంది. టెండర్ విషయంలో మనకు నష్టం కలిగేలా చేసింది ఎవరని కదా, కానీ ఎవరో కాదు, ఈ జీవనే వదినని బ్యాడ్ చేయడానికి, వదినని ఇంట్లో నుంచి మీరు గెంటించేయడానికి ఇదంతా ఈ జీవననే చేసింది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది సునంద అయితే. వెంటనే ఇక జీవన చేసిన ప్రతి మూమెంటు తెలుసుకుంటుంది కదా. ఆ రోజు ఆదిత్యని యాక్సిడెంట్ చేయడం, ఈరోజు ఇక లాభాలు రాకుండా నష్టాలు కలిగించేలా చేయడం టెండర్ విషయంలో, ఇదంతా తెలుసుకున్న సునంద అయితే జీవన చెంప పలగొట్టి ఇక ఇంట్లో నుంచి అయితే పంపించేయడానికైతే సిద్ధంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.